అందరికీ నమస్కారం. నా పేరు ఎల్వి రమణ ముదిరాజ్. నేను ముదిరాజ్ జేఏసీ మత్స్యకార సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను మరియు టీఆర్ఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణలోని లక్షలాది మంది ముదిరాజ్ మత్స్యకార కుటుంబాల గొంతుకల తరపు నేను మాట్లాడుతా ఉన్నాను. నీటి మీద హక్కు ఉన్న మాకు సొసైటీల మీద హక్కు లేకుండా పోతుందనేది చాలా బాధాకరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 6,000 మత్స్య సొసైటీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు రిజిస్ట్రేషన్ అధికారికంగా చేయబడ్డాయి. దాంట్లో ముప్పావంతు 4,000 మత్స్య సొసైటీలు ముదిరాజుల పేరు మీద ఉన్నాయి. మరి ఇన్ని సొసైటీ ముదిరాజుల పేరు ఉన్నా కూడా ఇవాళ దురదృష్టకరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్య సొసైటీలకు ఎన్నికలు జరపకుండా 6,000 పైచీలకు ఉన్న మత్స్య సొసైటీల్లో లక్షల మంది ప్రత్యక్షంగా మరి ఇంకా ఎక్కువ సంఖ్యలో పరోక్షంగా దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీటికి ప్రత్యక్ష ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ పోస్టు మరి పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకు మరి పార్టీలో వాళ్ళు చేసుకున్న వారికి ఆ పదవులు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ఒక హక్కు ఉంటుంది. అలాగే మత్స్య సొసైటీలోని సభ్యులకు కూడా వారి సొసైటీల అధ్యక్షులను కమిటీని ఎన్నుకోవడానికి వారికి ఒక ఓటు కూడా మరి ఉంటుంది రాజ్యాంగబద్ధంగా తెలంగాణ మత్స్య సొసైటీ బయలాల ప్రకారం. కానీ వాటిని మత్స్యకారుల హక్కులను తుంగలో దొక్కుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పంచి కూడా మరి రాష్ట్రంలో ఏ సొసైటీకి కూడా ఎన్నో సొసైటీల వల్ల కాల పరిమితి తీరిపోయిన తర్వాత కూడా సొసైటీలకు ఎన్నికలు జరపకుండా మరి వారి హక్కులు కూడా మరి కాలడం కూడా చాలా దురదృష్టకరం. మరి రాష్ట్రంలో మత్స్యకారులందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే ఇవాళ ఆరుగాలం శ్రమించి మరి కష్టపడుతున్న మత్స్యకారుల హక్కులను కాపాడటంలో వారి సాధక బాధకులు తెలిసిన వారిలో ఒకరుగా మెలిగే ఉండే మరి నాయకుడికి అన్ని తెలుస్తాయి. కాబట్టి వారు నాయకుడికి ఎన్నుకోబడితే వారి మరి సమస్యలు కూడా పరిష్కారం అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. మరి అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో మరి గతంలో 1,980 కోట్లు మరి పశుసంవర్ధక మత్స్యశాఖకు కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం 50 కోట్లు తక్కువ చేస్తూ మరి బడ్జెట్ లో పెట్టినారు. అది కూడా మరి సింహభాగం మరి పశుసంవర్ధక శాఖకే దాంట్లో వెళ్తాయని చెప్పినది కూడా అందరికి తెలిసిన విషయమే. మరి మిగిలిన కొన్ని కోట్లలో కూడా మరి ఇన్స్టాఫ్ దాని ప్రకారం కూడా జీతాభత్యాలు అవన్నీ తీస్తే కూడా కనీసం మరి సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక 20-22 కోట్లు మాత్రమే. అది ఉన్న 33-34 జిల్లాల్లో మరి ఒక జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా రాకపోవడం అనేది మరి ఈ విధంగా అర్థమవుతా ఉన్నది. మత్స్యకారుల గురించి మరి మేము ఆ పథకాలు ఈ పథకాలు ప్రవేశపెడుతున్నా అంటూనే మరి ఉన్న బడ్జెట్ కూడా కోత విధించడం కూడా చాలా దురదృష్టకరం. మరి ఇవాళ మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, మత్స్యకారులకి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలి మరియు రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన మత్స్య సొసైటీకి ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ, మరియు ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఇస్తున్న మరి కొన్ని వేల కోట్లలో కూడా 60% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 40% మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా తెలంగాణలో మరి పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఈ 40% మాట మరి 40% చెల్లించడం దేవుడెరుగు. మరి ఉన్న కేంద్ర ప్రభుత్వాలకు కూడా మరి వచ్చిన మరి డబ్బులు కూడా కోత పెట్టి ఇతర శాఖలకు మళ్లిస్తూ మరి మత్స్యకారుల అభివృద్ధిని కూడా మరి కాలరాస్తుండడం అడ్డుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇవాళ మత్స్యకారులు ఆరుగాలం శ్రమించిన క్రమంలో సంవత్సరానికి ఒక 3-4 నెలలు వేట ఉండదు వాళ్ళకి. వాళ్ళ పక్క రాష్ట్రం మిగులు లోటు బడ్జెట్ ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే వేటకాలం ఉండదో ఆ 4 నెలలకు మరి 20,000 చొప్పున చెప్పి మరి ప్రతి మత్స్యకారు కుటుంబాన్ని కూడా ప్రభుత్వం వారి అకౌంట్ లో వేస్తా ఉన్నది. మరి ఇక్కడ కూడా అదే విధంగా మరి మత్స్యకారులకు 20,000 రూపాయలు మరి వేట లేని సాగని పక్షంలో ఉన్న ఆ 4 నెలలు కూడా వేయాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. మరియు ఇక్కడ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక సంఖ్యలో 4,000 సొసైటీలు 6,000 సొసైటీలు రాష్ట్రంలో ఉంటే 4,000 సొసైటీలో ముదిరాజు మత్స్య సొసైటీ పరిశ్రమ సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖకు మరి వాళ్ళ ఒక బెస్స కమిటీ సోదరుని పెట్టడం మరి అది మాకు చాలా బాధాకరం. మరి గతంలో ఏదైతే పిట్టల రవీంద్ర ముదిరాజును మరి ముదిరాజుల మరి బిడ్డగా మరి వారికి మరి తెలంగాణ రాష్ట్ర
మత్స్యశాఖ మరి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన క్రమంలో మరి బెస్ట్ సోదరుడికి మరి మత్స్య సొసైటీ సంబంధించిన మరి ఆయనకు దానికి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము కూడా ఏమడుగుతున్నామంటే అత్యధిక సంఖ్యలో మాకు మరి వారికి చైర్మన్ ఇచ్చినప్పుడు కనీసం మా ముదిరాజ్ బిడ్డకు మరి వైస్ చైర్మన్ కూడా ఇవ్వాల్సిన మరి బాధ్యత కూడా ఉంటది. ఎందుకంటే మా ఓట్లు కావా మరి ఈ రంగంలో మేము అత్యధిక సంఖ్యలో ఉన్న మా ముదిరాజుల మత్స్యకారుల మనోభావాలు దెబ్బతినవని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం దృష్టి పెట్టుకొని మరి వెంటనే మత్స్యశాఖ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఒక ముదిరాజు బిడ్డకు, అది కూడా సొసైటీల్లో అనుభవం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని కూడా నేను కోరుతాను. మరియు ఇంకొక విషయం, ఇవాళ ముదిరాజు బిడ్డ మరి ఒక మంత్రిగా మరి వాకిటిశ్రీ ముదిరాజు గారు మరి మంత్రిగా వారికి బాధ్యతలు తీసుకుంటారు. మేమంతా చాలా సంతోషించాం వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో మత్స్యకార సమస్యలు చాలా ఉన్నాయి. మరి వారు మరి కులంలో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి దాని సమస్య దిశ కూడా పనిచేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ వారి మత్స్యశాఖలో మరి ఉచిత చేపల పథకంలో గతంలో మేము ఎన్నో పోరాటాలు చేసినాం. ఉచిత చేపల పథకం వల్ల వనగూరింది ఏమీ లేదు మత్స్యకారుడికి. అది రద్దు చేసి ఎట్లయితే రైతులకు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్న రైతులకు నేరుగా నగదు బదులు అవుతా ఉంది, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నాయి. అట్నే కొన్ని వేల సొసైటీలు, ఒక 6,000 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకి మరి నగదు బదులు చేస్తే వారు నాణ్యమైన చేపల కొనుక్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దళారీ వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల ఈ దళారీ ఆ పోస్తున్న క్రమంలో నాసిరకం చేపల కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వారికి మరి వారు లంచాలు ఇవ్వడం మరి అది తప్పని పరిస్థితి ఉన్నది. కాబట్టి వారు నాసిరకం చేపల పోస్తున్నారు. కాబట్టి మరి వాకిటిశ్రీ ముదిరాజు గారు కనీసం వచ్చే మరి సంవత్సరంలోనైనా మరి ఉచిత చేపల పథకాన్ని రద్దు చేసి మరి నేరుగా మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ మరి చేసే ఆ ఫైల్ కూడా తీసుకోవాలని చెప్పని కూడా నేను సవినయంగా వారిని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో మరి మత్స్యశాఖకు జరుగుతున్న మరి తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాల మీద మరి చర్య తీసుకోకపోతే మరి ముదిరాజ్ జేఏసీ, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ తరఫున ఖచ్చితంగా 33 జిల్లాల్లో ఏవైతే ముదిరాజ్ మత్స్య సొసైటీలు 4,000 పైన ఉన్న మత్స్య సొసైటీలు అన్ని కూడా ఆందోళనకు దిగుతాం. మరి అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారికి, మరి కన్వీనర్ గుడ్లపల్లి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై ముదిరాజ్, జై మత్స్యకార్.